श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದ ಮಗೆ ಮಂಗಳವ. ಪಾಪ ಕರ್ಮವ ಸಹಿಸುವರೆ ಲಕ್ಷ್ಮೀಪತಿಗೆ ಸಮರಾದ ದಿವಿಜರ ನೀಪಯೋಜ ಭವಾಂಡದೊಳಗಾವಲ್ಲಿ ನಾ ಕಾಣೆ ಗೋಪ ಗುರುವಿನ ಮಡದಿ ಭೃಗು ನಗಚಾಪ ಮೊದಲಾದವರು ಮಾಡಿದ మహాపరాధగళెణిసితనే కరుణాసముద్ర హరి. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు కరుణాసంధి యందు ఈ పద్యములో గోప అంటే ఇంద్రుడు అని అర్థం చెప్పుకొని ఇంద్రుడు చేసినటువంటి మహాపరాధములన్నింటినీ భగవంతుడు లెక్కించలేదు అని చెబుతూ ఇంద్రుని యొక్క అహల్యాజారత్వము అహల్యాగమనమును కూడా భగవంతుడు లెక్కించలేదు. ఎందుకంటే అది దేవతా కార్యము, సురకార్యము. భగవంతుని ఇచ్ఛ మేరకు జరిగినటువంటిది. దేవతలకు మనుష్యుల యొక్క సంపర్కము వాళ్ళు ఇచ్చించరు. అంతటి అపరాధము చేసిన భగవంతుడు ఇంద్రుణ్ణి శిక్షింపక అనుగ్రహించాడు అని చెప్పుకున్నాం. ఇంకా ఇంద్రుడు అనేక అపరాధములను చేశాడు. పారిజాతాపహరణము, పారిజాత వృక్షమును సత్యభామాదేవితో వచ్చి కృష్ణుడు దేవలోకానికి పారిజాత వృక్షాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఇంద్రుడు కృష్ణునితో యుద్ధమాచరించాడు. ఎందుకు? ఈ దేవలోకము నాది, ఈ దేవలోకమునకు నేను అధిపతి, ఈ పారిజాత వృక్షము నాది, కాబట్టి కృష్ణుడు తీసుకొని వెళ్ళడానికి లేదు అని చెప్పి అహంకార మమకారములతో పారిజాత అపహరణమునందు పారిజాత వృక్షము కృష్ణుడు తీసుకొని వెళ్ళేటప్పుడు కృష్ణునితో యుద్ధమును చేశాడు. అంతేకాకుండా కృష్ణుడు నందగోకులంలో గోపాలకులు చేసేటటువంటి ఇంద్ర పూజను నిలబెట్టి ఆపేశాడు. అప్పుడు ఇంద్రుడు తనకు గోపాలకులు చేసేటటువంటి పూజను నిలబెట్టాడు కృష్ణుడు అనేటటువంటి కోపముతో, తనకు పూజ చేయలేదని కోపముతో, అహంకారముతో 7 రోజుల పాటు ఏకధాటిగా వర్షాన్ని కురిపించాడు. గోకులాన్నంతా నీటిలో ముంచి ఎత్తడానికి
ముంచివేయడానికి. అయితే అఘటనాఘటన సమర్థుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు బాలకుడైన చిటికెడు వేలు మీద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి ఒక గొడుగు వలె పట్టి నందగోకులాన్నంతా ఆ గోవర్ధనగిరి పర్వతము కింద 7 రోజుల పాటు రక్షించాడు. 7 రోజుల పాటు వర్షాన్ని కుంభవృష్టి కురిపించిన ఇంద్రుడు కృష్ణుణ్ణి ఏమీ చేయలేకపోయాడు. ఇక అగ్ని వచ్చి ఖాండవ వనాన్ని నేను దహిస్తాను అన్నప్పుడు కృష్ణార్జునులు దానికి అంగీకరించి అగ్ని ఖాండవదనాన్ని దహించేటప్పుడు ఇంద్రుడు వచ్చి కృష్ణార్జునులతో యుద్ధం ఆచరించాడు, విరోధించాడు. ఈ విధంగా అనేక మహాపరాధములను భగవంతుడి పట్ల ఇంద్రుడు చేశాడు. ఎందుకు అంటే అసురావేశము, కలి ఆవేశము. మనం మొదటే చెప్పుకున్నట్లుగా జీవోత్తములైనటువంటి బ్రహ్మవాయువులు వదిలి మిగిలిన వారిలో పరశుక్లత్రయమును వదిలి మిగిలిన వారి అందరి యందు కలి ప్రవేశం ఉంటుంది. కలి ప్రభావానికి వాళ్ళు లోనవుతారు. అసురావేశం ఉంటుంది. కాబట్టి ఈ కారణంగా ఇంద్రుడు అహంకారముతో మమకారముతో సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణునితోనే యుద్ధం ఆచరించాడు. అక్కడ ఆ అసురావేశముతో కలి ప్రభావము చేత ఇంద్రుడు మరచిపోయాడు తత్వాన్ని. ఇంద్రుడు ముక్తియోగ్య జీవుడు, సాత్వికుడు, దేవతాధిపతి అయినా కానీ అసురావేశముతో తత్వాన్ని మరచిపోయి, మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా స్వతంత్రం అస్వతంత్రంచా ద్విధం తత్వమిష్యతే. స్వతంత్రో భగవాన్ విష్ణు, రెండే తత్వములు, ఒకటి స్వతంత్ర తత్వము, ఇంకొకటి అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వంలో భగవంతుడు ఒక్కడే, మిగిలిన వారందరూ అస్వతంత్రులు. ఈ జగత్తుకంతా భగవంతుడే జగన్నాథుడు. ఈ జగత్తంతయు వానిదే. ఎందుకంటే వాని చేత సృష్టింపబడింది, వాని చేత పాలింపబడింది, వాని చేత లయ అవుతుంది. కాబట్టి ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కార్యాలను భగవంతుడే చేసేటటువంటి వాడు. అర్థాత్ ఈ జగత్తంతయు భగవంతునిది. ఈ జగత్తులో ఉన్న ఒక చీమ మొదలుకొని లక్ష్మీదేవి వరకు అందరూ భగవంతుని సేవకులు, భగవంతుని అధికారానికి ప్రభుత్వానికి లోబడినటువంటి వారు. ఈ జగత్తంతయు భగవంతునిదైనప్పుడు, నాది అనుకున్నది ఏదీ లేనప్పుడు, నాది కానిది నాది అనుకున్నప్పుడు అదే అజ్ఞానము. ఇంద్రుడు ఈ తత్వాన్ని అసురావేశముతో మరచిపోయి తనది కానటువంటి పారిజాత వృక్షాన్ని భగవంతుడు తీసుకొని వెళుతూ ఉన్నాడు. అది భగవంతునికి ఇవ్వకుండా నాది అనుకొని భగవంతునిది తనదనుకొని అహంకార మమకారముతో అజ్ఞానముతో అసురావేశముతో యుద్ధమాచరించాడు. అలాగే ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరః సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశము నుండి వర్షపు నీరు పడినటువంటిదన్నీ కూడా అన్ని నదులలో పడి అన్నీ చివరికి సాగరాన్ని చేరుతాయి. ఈ సాగరాన్ని చేరేటప్పుడు ఆ సాగరాన్ని చేరుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్క నమస్కారములన్నీ కూడా, అన్ని నమస్కారములు ఏ దేవతకు చేసినా అందరి దేవత అంతర్యామి అయినటువంటి సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని చెబుతూ ఉన్నారు. కాబట్టి తనకు పూజ చేయలేదని గోపాలకులు ఇంద్రుని పూజ చేసినా ఇంద్రుని యందు ఉన్నటువంటి భగవంతునికి అది పూజయే కానీ ఇంద్రునికి కాదు.
కాబట్టి అయితే ఆ తత్వాన్ని మరచిపోయి గోపాలకులు తనను పూజించలేదు అని చెప్పి నందగోకులం మీద ఏకధాటిగా వర్షాన్ని కురిపించాడు. అదేవిధంగా మనం మొదటే చెప్పుకున్నట్లుగా అంతయు కూడా భగవంతునిదైనప్పుడు కృష్ణుడే సాక్షాత్తు అగ్నికి ఖాండవనాన్ని దహించు అని చెప్పినప్పుడు, అనుమతి ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంద్రుడు వచ్చి దానిని విరోధించటం అనేటటువంటిది అక్కడ కూడా అసురావేశము, కలి ప్రభావము. ఈ విధంగా ఇంద్రుడు అసురావేశముతో భగవంతుని పట్ల అపచారములు వెసగిన భగవంతుడు అతని అపరాధములను మహాపరాధగಳೆಣಿಸಿದనే కరుణాసముద్ర హరి. ఎందుకయ్యా అంటే ఇంద్రుడు స్వాభావికంగా ముక్తియోగ్య జీవుడు, సాత్వికుడు, అసురావేశముతో ఆచరించి ఇవన్నీ పనులు తప్పులు చేశాడు కాబట్టి ఆ మహా అపరాధములను లెక్కించకుండా ఇంద్రుణ్ణి అనుగ్రహించాడు. ఇటువంటి కరుణా సముద్రుడు హరి అని భగవంతుని యొక్క కారుణ్య విశేషాన్ని విశేషంగా ఈ పద్యమునందు వర్ణిస్తూ ఉన్నారు జగన్నాథదాసులు. ఇక గురువిన మడది భృగు నగచాప మొదలాదವರು ಮಾಡಿದ మహాపరాధగಳೆಣಿಸಿದనే కరుణాసముద్ర హరి. బృహస్పత్యాచార్యుల పత్ని అయినటువంటి తార, అంతేకాకుండా గోప శబ్దానికి మనము ముందే చెప్పుకున్నట్లుగా అనేక అర్థాలు, చంద్రుడు అని కూడా అర్థము. చంద్రుడు చేసినటువంటి మహాపరాధములు, భృగు మహర్షి చేసినటువంటి అపరాధములు, రుద్రుల వారు నగచాప అంటే మేరు పర్వతాన్నే ధనుస్సుగా పెట్టుకున్నటువంటి రుద్రుల వారు చేసినటువంటి అపరాధములను లెక్కించలేదు భగవంతుడు, కరుణాసముద్రుడు అని చెబుతూ వారు ఏ ఏ అపరాధములను చేశారు వాటిని భగవంతుడు ఎలా లెక్కించకుండా అనుగ్రహించాడు అనేటటువంటి విషయాన్ని మనము రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.